ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థించుకొని ధ్యానం చేసుకుందాము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైని సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసుకుని వచ్చెను. మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు. తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు మనము నాయకుని ఒకను నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదుమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా మోషే అహరోనులు ఇశ్రాయేలీల సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగబడకుడి. ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు. వారికి భయపడకురనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలననగా ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీలకందరికీ కనబడెను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మును స్తుతించి ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ మంచి భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలు చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మీ వైపు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాము. మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవా, మీరు మాకు బోధించుమని, పరిచర్య చెయ్యమని ప్రార్థిస్తూ ఉన్నాను. కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. Thy will be done
నీ చిత్తము నెరవేర్చబడునుగాక అనే ఈ సిరీస్లో మోషే జీవితములో నుండి కొన్ని సందర్భాలను మనము ధ్యానిస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు మోషేను నాయకునిగా ఏర్పాటు చేసుకుని వారిని నడిపిస్తున్నటువంటి ఆ సందర్భంలో వారి గమ్యస్థానమైన దేవుడు వారికి ప్రమాణము చేసిన వాగ్దాన దేశము, పాలు తేనెలు ప్రవహించు కనాను దేశము అంచునకు వచ్చినప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని ఈ దినాన మనము ధ్యానించుకుందాము. ప్రియులారా, వారు ఐగుప్తు దేశములో వారు ప్రయాణము ప్రారంభించినది మొదలుకొని అనేకమైన పరిస్థితులు గుండా వెళుతూ అరణ్యము గుండా ప్రయాణము చేసి కనాను దేశపు అంచులో ఉన్న కాదేశు బర్నయ అనేటువంటి ప్రదేశానికి వచ్చారు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 1వ వచనము. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనులపై సనుగుకొనిరి. ప్రియులారా, వారు ఏడ్చుటకు సనుగుకొనుటకు కారణం ఏంటంటే, మోషే 12 మందిని ఏర్పరిచి దేశంలో వేగు చూడడానికి పంపించడం అనేది మనందరికీ తెలిసినదే. ప్రియులారా, ఆ దేశంలో వేగు చూడాలి అనేది లేదా ఆ దేశాన్ని సంచరించి చూడాలి అనేది మోషే యొక్క ఆలోచన కాదు, దేవుని యొక్క ఆలోచన కాదు, అది ప్రజల యొక్క ఆలోచన. ఒక్కసారి ఆ మాటను చదువుదాము, చూడండి. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుష్యులను పంపుదము. వారు మన కొరకు ఈ దేశమును వేగు చూసి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చి మనము చేరవలసిన పురములను గూర్చి మనకు వర్తమానము చెప్పుదురనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, వేగు చూడాలి అనేది మోషే యొక్క ఉద్దేశం కాదు, దేవుని యొక్క ఉద్దేశం కాదు. కానీ మనుషులు మోషే దగ్గరకు వచ్చి చెప్పిన మాట, మనము మొదట వేగు చూద్దాము, ఆ దేశంలోనికి కొంతమందిని పంపించి ఆ దేశం ఏ విధముగా ఉందో చూద్దాము. దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వారిని తీసుకుని వెళ్తానని వాగ్దానము చేయగా వారు సందేహించి ఆ దేశాన్ని వేగు చూడాలనే ఆలోచనలోనే వారి యొక్క పాపం అనేది స్పష్టంగా మనకు కనబడతా ఉంది. వారు కనాను దేశంలో 40 దినాలు సంచారము చేసి ఆ దేశాన్ని చూసి తిరిగి వచ్చి వారు చెడ్డ సమాచారాన్ని ఇవ్వడం అనేది మనము చూస్తూ ఉన్నాము. చదువుదాం, చూడండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 32వ వచనం. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. ప్రియులారా, 40 దినాలు సంచారం చేసి ఆ దేశాన్ని వారు బాగుగా చూసిన తర్వాత వారిచ్చిన సంగతి ఏంటంటే చెడ్డ సమాచారము. ప్రియులారా,
ఈ చెడ్డ సమాచారం అనేది చాలా ప్రమాదకరమైనది. వారు ఆ దేశంలోనికి ప్రవేశించారు, ఆ దేశంలో సంచరించారు, ఆ దేశము పాలు తేనెలు ప్రవహించు దేశమని చూశారు. ఆ దేశంలో కొన్ని పండ్లను తీసుకొని వచ్చారు. ఒక ద్రాక్ష గెలను 2 మనుషులు మోసుకొని వచ్చారు. ప్రియులారా, అంతగా సస్యశ్యామలముగా దేవుడు వాగ్దానము చేసినట్లుగా, దేవుడు వాగ్దానము చేసినట్లుగా పాలు తేనెలు ప్రవహించు దేశమైన ఆ దేశమును గూర్చి వారు చెడ్డ సమాచారాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రియులారా, చెడ్డ సమాచారం అనేది చాలా ప్రమాదకరమైనది. చెడ్డ సమాచారం అనేది మనుషులను నిర్వీర్యపరుస్తూ ఉంటుంది. చెడ్డ సమాచారము మనుషులను అధైర్యపరుస్తూ ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు వారు వేగు చూడటానికి వెళ్ళి ఆ వేగు చూసిన వారిలో 10 మంది చెడ్డ సమాచారాన్ని తీసుకుని వస్తూ ఉన్నారు. వారు అంటున్నారు కదా, వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. ప్రియులారా, వారి యొక్క దృష్టి ఏ విధముగా ఉందో చూడండి. వారు అక్కడ ఉండేటువంటి ఆ మనుషులను చూస్తూ ఉన్నారు, కానీ దేవుని వాగ్దానాన్ని వారు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. విశ్వాసముతో దేవుని వాగ్దానము చెప్పున కనాను దేశంలోనికి, వాగ్దాన దేశంలోనికి ప్రవేశించిన వారు సందేహించి దేవుని యొక్క మాటకు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, వారు చెప్పిన మాట చూడండి. అక్కడ నెఫీలీలు సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూసితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. మీ పితరులకు ప్రమాణము చేసినట్లుగా ఆ దేశాల్లోనికి నేను మిమ్మల్ని పంపిస్తూ ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తే, వీరు వేగు చూడటానికి వెళ్ళి ఆ దేశంలో ఉన్న మనుషులు ఉన్నత దేవులు, వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నామని చెప్పి జనులను నిరుత్సాహపరుస్తూ ఉన్నారు. శత్రువుకి మనం భయపడ్డాము అంటే వాటమిని మనము అంగీకరించినట్లే. వేగు చూడటానికి వెళ్ళిన వారు తిరిగి వచ్చి వారు చెడ్డ సమాచారాన్ని అందిస్తూ ఉన్నారు. వేగు చూడటానికి వెళ్ళిన వారు తిరిగి వచ్చి వారు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో మేము వెళ్ళిన దేశము మనుష్యులను భక్షించే దేశము, అక్కడ ఉన్నత దేహులు ఉన్నారు, అక్కడ వారి ఎదుట మేము మిడతల వలె ఉన్నామని చెప్పి చెడ్డ సమాచారాన్ని తీసుకొని వచ్చి ఉన్నారు. ఆ చెడ్డ సమాచారాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ ఎలుగెత్తి ఏడ్చి మోషే అహరోనుల మీద సనుగుతూ ఉన్నారు. ప్రియులారా, ఇది క్షేమకరమైనది కాదు అనే సంగతిని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, వారు దేవుని సన్నిధిలో కనిపెట్టి మొర్రపెట్టాలి, కానీ వారు దేవునికి విరోధముగా సనుగుతూ ఉన్నారు. వాగ్దాన దేశంలోనికి తీసుకుని వెళ్ళాలి అనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రయాణములో ఎన్నిసార్లు వారు అవిధేయత చూపించినా, ఎన్నిసార్లు వారు దేవుని మీద సనిగినా, ఎన్నిసార్లు వారు పాపము చేసినా, ఎన్నిసార్లు వారు తిరుగుబాటు చేసినా, మోసే వారి పక్షముగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని క్షమించి వాగ్దాన దేశపు అంచు వరకు తీసుకుని వచ్చాడు. కానీ ఇంకా మరికొద్ది దూరములో వాగ్దాన దేశంలోనికి ప్రవేశించాలి అన్నప్పుడు వారిలో తిరుగుబాటు కనిపిస్తూ ఉంది. దేవుని సేవకుల పైన వారు తిరుగుబాటు చేయడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి సంగతి.
అయితే దేవుని పక్షమున ఉన్నవారు అక్కడ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారాన్ని తీసుకొని వస్తే ఒక 2 మాత్రము మంచి సమాచారాన్ని తీసుకుని వస్తూ ఉన్నారు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడకు యెహోషువయు యెఫున్నె కుమారుడకు కాలేబును బట్టలు చింపుకొని, ప్రియులారా 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారాన్ని తీసుకొని వచ్చిన దేవుని పక్షమున నిలిచిన 2 మనుషులు ఉన్నారు. వారే దేవుని చిత్తాన్ని ఎరిగినవారు. వారే దేవుని చిత్తాన్ని అర్థం చేసుకున్నవారు. వారే దేవుని చిత్త ప్రకారము నడిచేవారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, గడిచిన వారములో మనం చెప్పుకున్నాము, మీరు యెహోవా పక్షాన ఉంటారా లేక అవిధేయత చూపించినటువంటి మనుషుల పక్షాన ఉంటారా అని మోషే వారిని పిలిచినప్పుడు 12 గోత్రములలో లేవీయులు మాత్రమే దేవుని పక్షాన మోషే పక్షాన ఉండటానికి తీర్మానం చేసుకున్నారు. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే 12 మంది వేగు చూడటానికి పంపించబడినప్పుడు అందులో 10 మంది చెడ్డ సమాచారాన్ని తీసుకొని వచ్చారు. కేవలము 2 మాత్రము మంచి సమాచారాన్ని తీసుకొని వచ్చారు. ఇటువంటి వారు దేవునికి కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శత్రువును చూసి భయపడేవారు కాదు దేవునికి కావలసినది. శత్రువును చూసి భయపడక దేవుడు మా పక్షాన ఉన్నాడు అని శత్రువుకి ఎదురుగా వెళ్ళేవారు దేవునికి కావాలి. ప్రియులారా, దేవుని కొరకు రోషము కలిగిన వారు, దేవుని పక్షమున నిలిచిన వారు, దేవుని సంగతులను అర్థం చేసుకున్న వారు, దేవుని చిత్తాన్ని ఎరిగిన వారు, వారు బట్టలు చింపుకొని దేవుని కొరకు నిలవబడతా ఉన్నారు. 7వ వచనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయులు సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. చెడ్డ సమాచారం చెప్పేవారు అంటున్నారు, మేము సంచరించి చూసిన దేశము తన ప్రజలను భక్షించే దేశము. ఇది చెడ్డ సమాచారము. ప్రియులారా, మంచి సమాచారం చెప్పేవారు అంటూ ఉన్నారు, మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. ప్రియులారా, దేవుడు వాగ్దానం చేసినది మన జీవితాల్లో మంచిది. దేవుడు వాగ్దానం చేసినది మన జీవితాల్లో మేలైనది. దేవుడు వాగ్దానం చేసినది మన జీవితాల్లో క్షేమకరమైనది, శుభకరమైనది. కనుక ప్రియులారా, దేవుడు వాగ్దానం చేసిన దానిలో మనము స్థిరపడాలి. చెడ్డ సమాచారం చెప్పేవారు అంటూ ఉన్నారు, మేము సంచరించిన దేశము తన ప్రజలను భక్షించే దేశం అంటూ ఉన్నారు. మంచి సమాచారం చెప్పేవారు అంటూ ఉన్నారు, మేము సంచరించిన దేశము మిక్కిలి మంచి దేశము. ప్రియులారా, దేవుడు వాగ్దానం చేశాడంటే మిక్కిలి మంచిది, శ్రేష్టమైనది ఇస్తాడు అనే సంగతిని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. 8వ వచనం, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా మన యందు ఆనందించిన ఎడల, యెహోవా మన యందు సంతోషించిన ఎడల, యెహోవా మన యందు ఇష్టపడిన ఎడల ఆ మంచి దేశాన్ని, ఆ మిక్కిలి మంచి దేశాన్ని దేవుడు మనకిస్తాడు. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును.
దేవుడు ఏదైనా మన జీవితాల్లో వాగ్దానం చేశాడు అంటే మిక్కిలి శ్రేష్టమైనది, మంచిది మనకిస్తాడు. అయితే ఆ దేశంలోనికి ప్రవేశించాలి అంటే దేవుడు మన యందు ఆనందించాలి, దేవుడు మన యందు సంతోషించాలి. ప్రియులారా, నా జీవితము దేవునిని ఆనందపరిచే విధముగా ఉండాలి. నా జీవితము దేవునిని సంతోషపరిచే విధముగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏదైతే వాగ్దానము చేశాడో ఆ వాగ్దానము మన జీవితాల్లో సంపూర్ణంగా నెరవేర్చబడతాది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు నచ్చినట్లు మనం జీవించి దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి వాగ్దాన దేశంలోనికి ప్రవేశిస్తామంటే అది జరగదు. 9వ వచనం, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు. ధైర్యం వహించిన వారు దేవుని ప్రణాళికలను చిత్తాన్ని అర్థం చేసుకున్న వారు ఈ విధముగా మాట్లాడగలుగుతారు. ప్రియులారా, దేవుని ప్రణాళికలను ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేని వారు ఎన్నటెన్నటికీ వారి నోట్లోంచి క్షేమకరమైన మాటలు రావు. ప్రియులారా, జయించిన వాడు ఎప్పుడూ కూడా శత్రువును చూసి భయపడడు. వాడు ఎంత ఉన్నత దేహి అయినా, వాడు ఎంత బలవంతుడైనా, వాడు ఎంతటి వాడైనా జయించేవాడు ఎప్పుడు కూడా శత్రువుకి ఎదురుగా నిలబడి ధైర్యముగా మాట్లాడగలుగుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ప్రణాళికను అర్థం చేసుకోలేని వాడు, దేవుని చిత్తాన్ని చూడలేని వాడు, మేము వారి ఎదుట మిడతల వలె ఉన్నామని అంటాడు. దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకున్నవాడు, దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకున్నవాడు, వారు మనకు ఆహారం అగుతారు అని అంటాడు. ప్రియులారా, నువ్వు జయించేవాడిగా ఉంటూ ఉన్నావా? శత్రువును ఓడించేవాడిగా ఉంటూ ఉన్నావా? నీ మాటలో కానీ నీ దృక్పథములో కానీ ఎటువంటి బలహీనపరిచే అంశము ఉండకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు ఎదుట గొల్యాతు నిలబడినప్పుడు యవనస్తుడైన దావీదు బలవంతుడైన గొల్యాతుని చూసి భయపడలేదండి. దావీదులో ఉన్న ధైర్యం అదే. యెహోవా పేరట నేను వచ్చుచున్నానని చెప్పి గొల్యాతును నేలపైన పడద్రోసినటువంటి ధైర్యవంతుడు దావీదు. ప్రియులారా, శత్రువును చూసి భయపడే పిరికితనము మనలో ఉండకూడదు. వాడు బలవంతుడైనా, వాడు ఉన్నత దేహి అయినా, వాడు ఏదైనా కానీ వాడిని జయించే ధైర్యము, బలము మన ప్రభువు మనకిస్తూ ఉన్నాడని చెప్పి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 11వ వచనం, యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నింటినీ చూసి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదునని మోషేతో చెప్పగా. ప్రియులారా, వారు పోత పోసిన దూడను చేసుకొని పోత దూడకు నమస్కారము చేసినప్పుడు దేవుని కోపము వారి మీద మండి ఏ విధముగా దేవుడు వారిని నాశనము చేసి ఒక క్రొత్త జనాన్ని నిర్మించాలి అని అనుకున్నాడో అదే ప్రకారంగా వారు వాగ్దాన దేశంలోనికి సమీపించినప్పుడు, వారు దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసినప్పుడు కూడా వారిని హతమార్చి వారికంటే బలమైన
ఒక జనాంగమును నిర్మించాలి అని దేవుడు నిర్ణయించుకున్నాడు. కానీ మరలా మోషే వారి పక్షమున విజ్ఞాపన చేయడం అనేది మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 13వ వచనం, మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే ఐగుప్తులు దాని గురించి విందురు. నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తు దేశములో నుండి రప్పించితివి కదా. వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పియుందురు. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్యన నివసించుచున్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడిన వాడివనియు, నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములో రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు వినియున్నారు కదా. మోషే ఎంత చక్కగా, ఎంత నమ్మకంగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడో చూడండి. నీవు వారి మధ్య నివాసమున్నావు. నీవు పగలు మేఘస్తంభము వలె, రాత్రి అగ్నిస్తంభం వలె వారి మధ్యలో ఉండి వారిని నడిపిస్తూ ఉన్నావని అన్యజనులు విన్నారు. ఇప్పుడు నీవు హఠాత్తుగా వారిని నాశనము చేసినట్లయితే అన్యజనులు ఏమనుకుంటారు? ఐగుప్తీయులు ఏమనుకుంటారు? ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనం చాలా స్పష్టంగా ఆ సంగతిని చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అరణ్యములో వారిని నువ్వు నాశనము చేసినట్లయితే, ఈ అరణ్యములో వారిని నువ్వు హతమార్చినట్లయితే, ఈ అరణ్యములో వారిని నువ్వు సంహరించినట్లయితే ఐగుప్తీయులు అన్యజనులు ఏమనుకుంటారో? ప్రియులారా, దేవుని వాక్యములో చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాము. మోషే చేసినటువంటి విజ్ఞాపన, అడ్డుపడము అంటే అదే. దేవునికి ప్రజలకి మధ్య అడ్డుపడుతూ ఉన్నాడు మోషే. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆయనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు గొప్ప సంకల్పముతో, గొప్ప ఉద్దేశముతో ఈ ప్రజలను ఐగుప్తు దేశములో నుండి, ఐగుప్తు బానిసత్వములో నుంచి వాగ్దాన దేశంలోనికి నువ్వు నడిపిస్తూ ఉన్నావు. ఈ ప్రయాణంలో వారు అనేక మారులు అవిధేయత చూపించారు. ఈ ప్రయాణంలో వారు అనేక మారులు తిరుగుబాటు చేశారు. ఈ ప్రయాణంలో వారు అనేక మారులు మోషే మీద, అహరోనుల మీద తిరగబడి ఉన్నారు. ఈ ప్రయాణంలో అనేక మారులు వారు అవిధేయత చూపించారు. వారు అవిధేయతను బట్టి వారిని నువ్వు నాశనము చేసినట్లయితే తన ప్రజలను వాగ్దాన దేశంలోనికి నడిపించడానికి ఆ దేవునికి శక్తి లేదే అని అనుకుంటారు. ప్రియులారా, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారు ఎప్పుడు ఈ విధముగా ఆలోచించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారు ఈ మెలకువను గ్రహించాలి. ఏ విధముగా మనం విజ్ఞాపన చేస్తే, ఏ విధముగా మనం ప్రార్థన చేస్తే, ఏ విధముగా మనం దేవుని సన్నిధిలో మొర్ర పెడితే దేవుడు తన కోపాన్ని ప్రజల మీదకు రాకుండా తన ప్రజలను క్షమిస్తాడో ఆ మెలకువను మనము ఎరిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న ఉదాహరణ. ఎండవేళలో అలసిపోయి వచ్చిన భర్తను ఇంటిలోనికి పిలిచి చల్లని మజ్జిగ నీలో మంచినీరో ఇచ్చి, ఈరోజు పని ఎలా జరిగింది, ఆఫీసులో ఏదైనా కష్టమైందా, నీ పనిలో ఏదైనా కష్టమైందా,
రండి వచ్చి కూర్చోండి, కాళ్ళు చేతులు కడుక్కోండి, భోజనం పెడతానంటే ఏ విధంగా ఉంటుంది? ప్రియులారా, దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నప్పుడు కూడా ఇటువంటి మెలకువనే మనం కలిగి ఉండాలి. మోషే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, అవును ప్రభువా, నిజమే, ఈ ప్రజలు నీ మాట వినట్లేదు, సనుగుతూ ఉన్నారు, వీరిని హతమార్చి వీరిని సంహరించి వారికంటే బలమైన ఒక జనాంగమును నాలోంచి పుట్టించు అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ విధముగా జరిగించేవాడేమో. కానీ మోషే ఆ విధముగా ప్రార్థన చేయలేదు. మోషే మెలకువ ఎరిగినటువంటి ప్రార్థనాపరుడు, విజ్ఞాపనకర్త. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, దేవా, ఈ ప్రజలు మాట వినని వారే, ఈ అరణ్యములో అనేక మారులు వారు నిన్ను విసిగించారు, అనేక మారులు సనుగుకున్నారు, అనేక మారులు అవిధేయత చూపించారు. నీవు వారిని హతమార్చినట్లయితే నీ నామానికే అపకీర్తి కలుగుతూ ఉంటుంది, కనుక వీరిని క్షమించుమని మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, విశేషమైన సంగతి ఏంటంటే సంఖ్యాకాండం 14:20 యెహోవా నీ మాట చెప్పున నేను క్షమించి ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ మాట చెప్పున, నీవు చేసిన విజ్ఞాపనను బట్టి, నీవు పెట్టిన మొరను బట్టి, నీ మాట చెప్పున నేను క్షమిస్తూ ఉన్నాను. ఎంత గొప్ప ఆధిక్యత ఒక దేవుని సేవకునికి! ఎవరైతే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తారో అటువంటి వారికి దేవుడిచ్చేటువంటి ధన్యత. అయితే ప్రియులారా, వారి పాపము క్షమించబడింది, కానీ పాపానికి తగినటువంటి పర్యవసానము తప్పక వారు అనుభవించాలి. గడిచిన వారంలో చెప్పాను, మరలా ఈరోజు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీ పాపము క్షమించబడతా ఉంటుంది. నీవు పశ్చాత్తాపపడినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, లేదా నీ పక్షముగా మరొకరు దేవుని ఎదుట విజ్ఞాపన చేసి ప్రాయశ్చిత్తము చేసినప్పుడు నీ పాపము క్షమించబడుతుంది. కానీ దాని పర్యవసానం మాత్రము మనము అనుభవించాలి. ప్రియులారా, గడిచిన వారంలో చెప్పిన మాట మరలా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళు తీసేయొచ్చు, కానీ ఆ నొప్పి మాత్రము ఉంటుంది. ముళ్ళు తీసేసాము కదా, ఇంకా నొప్పి ఎందుకు? కుదరదు. నీ పాపము క్షమించబడుతుంది. నువ్వు పశ్చాత్తాపపడినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, నీ కొరకు మరొకరు ప్రార్థించి విజ్ఞాపన చేసి దేవుని సన్నిధిలో వేడుకొని ప్రాయశ్చిత్తము చేసినప్పుడు నీ పాపము క్షమించబడుతుంది. కానీ దాని పర్యవసానం మాత్రము అనుభవించాలి. ప్రియులారా, ఇశ్రాయేలీయుల పక్షముగా మోషే ప్రార్థించినప్పుడు వారి పాపం క్షమించబడింది. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? చూడండి ఒకసారి 30వ వచనము నుంచి, యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నివసింపచేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవ్వరును ప్రవేశింపరు, ఇది నిశ్చయము. అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశంలోనికి రప్పించదను, మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొందురు. పాపము క్షమించబడుతుంది,
కానీ దాని పర్యవసానాన్ని మనము అనుభవించాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకముగా తిరిగి పాపము చేశారు. వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టేస్తారు అనుకున్నప్పుడు దేవునికి తిరుగుబాటు చేసి వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేకపోయారు, పాపం చేశారు. కనుక ఆ పాపం యొక్క పర్యవసానాన్ని వారు అనుభవించాలి. దేవుడు అంటూ ఉన్నాడు, మీరు పాపము చేశారు కనుక మీలో ఎవ్వరు కూడా వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేరు. మంచి మనసుతో మంచి సమాచారాన్ని తీసుకొని వచ్చిన యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నివసింప చేస్తునని నేను ప్రమాణము చేసి దేశములోనికి మీరు ఎవ్వరును ప్రవేశింపరు. మంచి మనసుతో మంచి సమాచారాన్ని తీసుకుని వచ్చిన యెహోషువ కాలేబులు తప్ప ఈ తరము వారిలో ఎవ్వరూ వాగ్దాన దేశంలోనికి ప్రవేశింపలేరు అని దేవుడు వారితో మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాపము ఎప్పటికీ కూడా మనిషిని పట్టిస్తుంది. పాపం అనేది వాగ్దాన దేశంలోనికి నడిపించలేదు. చాలా సంవత్సరాల క్రితం యాత్రికుని ప్రయాణమైన పుస్తకాన్ని నేను చదివాను. అందులో యాత్రికునితో పాటు మరొక వ్యక్తి కూడా ప్రయాణం చేస్తూ వెళ్తాడు. ఈ పరిస్థితులన్నీ అధిగమించి యాత్రికుడు పరలోకంలోనికి అడుగు పెడతాడు. ఆయనతో పాటు ప్రయాణం చేసిన మరొక వ్యక్తి ఆ పరలోకానికి అడుగు పెట్టే ముందు ఒక లోతైన గొయ్యిలో పడి తను ఎక్కడైతే తన ప్రయాణాన్ని ప్రారంభించాడో అక్కడికి వస్తాడు. జాగ్రత్త, జాగ్రత్త, నా ఇష్టానుసారముగా నేను జీవిస్తాను, నా సొంత ఆలోచన చెప్పున నేను జీవిస్తాను, నేను చేసినదే భక్తి అని అనుకుంటూ ఉన్నావేమో. వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేకపోయినట్లయితే ఎక్కడైతే నీ ప్రయాణాన్ని ప్రారంభించావో అక్కడికి తిరిగి నీవు వస్తావు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేసి వాగ్దాన దేశంలోనికి అంచునకు వెళ్ళి వాగ్దాన దేశంలో ప్రవేశించవలసిన వారు ప్రియులారా వారి పాపాన్ని బట్టి అవిధేయతను బట్టి ఆ ఆధిక్యతను ఆ ధన్యతను కోల్పోయారు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 25వ వచనం, అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకొనును, అమాలేకీయులను కనానీయులను ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పొండెనను. చూసారా వారి పరిస్థితి? అరణ్యములో నుండి అనేకమైన సనుగులు గొనుగులు అవిధేయతలు వాటన్నిటినీ అనుభవించి వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టాలి అనుకున్నారు. వారి అవిధేయతను బట్టి తిరిగి మీరు అరణ్యంలోకి వెళ్ళిపోండి అని దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఇది చాలా దయనీయమైన పరిస్థితి. ఎంతో మెలకువతో ఉంటేనే కానీ, ఎంతో భక్తితో ఉంటేనే కానీ, ఎంతో భయముతో ఉంటేనే కానీ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేమనే సంగతిని
మనము గ్రహించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అవిధేయత చూపించారు కాబట్టి, మీరు నా మాట వినలేదు కాబట్టి, మీరు అవిశ్వాసముతో మీ శత్రువులకు భయపడ్డారు కాబట్టి, మీరు ఆ దేశంలో సంచారము చేసి చెడ్డ సమాచారాన్ని తీసుకుని వచ్చారు కాబట్టి, మీరు సంచరించిన ఆ 40 దినాలకు సాదృశ్యముగా మీరు తిరిగి అరణ్యములోనికి వెళ్ళండి. ఆ అరణ్యములో ఆ 40 సంవత్సరాలు మీరు గడపండి. అరణ్యములోనే ఈ తరం వారు నశించిన తరువాత మీ పిల్లలను వాగ్దాన దేశంలోనికి నేను తీసుకుని వెళ్తానని దేవుడు వారికి చెప్పిన తరువాత వారు మూర్ఖించి వాగ్దాన దేశంలోనికి ప్రవేశించాలని ఆలోచన చేశారు. 41వ వచనం, అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు గనుక మీ శత్రువులు ఎదుట హతము చేయబడుదురు, మీరు సాగిపోకుడి. ప్రియులారా, దేవుడు నిర్ణయించిన విధికి వ్యతిరేకముగా వారు వాగ్దాన దేశములోనికి ప్రవేశించాలని అనుకున్నారు. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు గనుక మీ శత్రువులు ఎదుట హతము చేయబడుదురు, మీరు సాగిపోకుడి. దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని సేవకుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయినా ప్రజలకు అర్థం కాలేదు, బోధపడలేదు. 4వ వచనం, అయితే వారు మూర్ఖించి ఆ కొన ఎక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోషే దేవుని సేవకుడు. మోషే ఇశ్రాయేలును ప్రజలను నడిపించడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడిన నాయకుడు. హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మీరు దేవునికి వ్యతిరేకముగా పాపం చేశారు కనుక, తిరుగుబాటు చేశారు కనుక, దేవుడు చెప్పిన మాట ప్రకారము తిరిగి అరణ్యములోనికి వెళ్ళండి. అక్కడ 40 సంవత్సరాలు ఉండండి. మీరు నశించిన తర్వాత, మీ శవముల అరణ్యములో రాలిపోయిన తర్వాత, మీ తరువాత తరము వారిని దేవుడు వాగ్దాన దేశంలోనికి ప్రవేశింప చేస్తాడని హెచ్చరిక చేసిన తర్వాత కూడా దేవుని మాట వినక, దేవుని సేవకుని మాట వినక మూర్ఖించి కనాను దేశంలోనికి ప్రవేశించాలని కొందరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక విషయాన్ని గమనించండి, మోషే వెళ్ళలేదు. దేవుని నిబంధన మందసము, దేవుని బలసూచకమైనటువంటి నిబంధన మందసము, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని చూపించేటువంటి నిబంధన మందసము కూడా వెళ్ళలేదు. మోషే నిబంధన మందసాన్ని కనిపెట్టుకున్న దేవుని సేవకుడు. దేవుని సేవకుడు మాత్రం అక్కడ నిలిచి ఉన్నాడు. దేవుని సన్నిధిని కనిపెట్టుకొని నిలిచి ఉన్నాడు. ప్రజలు మాత్రము వాగ్దాన దేశంలోనికి వెళదామని దేవుని చిత్తానికి, దేవుని యొక్క ఆలోచనకు, దేవుని యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా వెళ్ళారు. వాటమిని చవి చూశారు. ఇశ్రాయేలు ప్రజలలో అంతవరకు వాటమి లేదు. వారి శత్రువులను జయించారు, అమాలేకీయులను జయించారు. ప్రతి పరిస్థితుల్లో దేవుని సన్నిధి వారితో ఉండటం వలన విజయాన్ని పొందుకున్నారు. కానీ మూర్ఖించి దేవుని మాట వెనక, దేవుని సేవకుని మాట వెనక, ప్రియులారా, వాగ్దాన దేశంలోనికి వెళ్ళాలి అనుకున్నారు కనుక గొప్ప అపజయాన్ని చవి చూశారు. 45వ వచనం, అప్పుడు
ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను కనానీయులను దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. దేవుని మాట వింటే విజయము. దేవుని యొక్క సేవకుని యొక్క మాట వింటే విజయము. అలా కాకుండా మా ఇష్టం వచ్చినట్లు మేము వెళ్తాము, మా ఇష్టం వచ్చినట్లు మేము ప్రవర్తిస్తాము అని అనుకున్నట్లయితే ఓటమి, అపజయము. ఎప్పుడు ఈ సంగతిని మర్చిపోవద్దు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మాట వింటే, దేవుని చిత్త ప్రకారము చేయడానికి ఇష్టపడితే, దేవుని చిత్తములో ఉంటే, దేవుని ప్రణాళికలో ఉంటే, దేవుని ఆలోచనలో ఉంటే, దేవుని సంకల్పములో ఉంటే ప్రియులారా విజయము. కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మూర్ఖించి ప్రవర్తించినట్లయితే అపజయము. ప్రియులారా, అపజయము, ఓటమి పొందే క్రైస్తవులుగా మనం ఉందామా, లేక దేవుని మాట విని దేవుని చిత్త ప్రకారము చేసే దేవుని పిల్లలముగా మనం ఉందామా? మనమందరము దేవుని చిత్తాన్ని ఎరిగి, దేవుని చిత్తాన్ని గ్రహించుకొని, దేవుని చిత్తమునందు ఆనందిస్తూ దేవుని చిత్తము కొరకే ఎదురు చూద్దాము. పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడుతూ ఉన్నట్లుగా ఈ భూమి యందు నీ చిత్తము నెరవేర్చబడునుగా. కానీ సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుందాము. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా జీవితాల్లో మీ చిత్తం ఏంటో గ్రహించి అవిధేయత చూపించకుండా మీ చిత్తాన్ని మా జీవితాల్లో సంపూర్ణంగా నెరవేర్చబడుటకు మమ్మల్ని మేము మీకు అర్పించుకొనుటకు, సమర్పించుకొనుటకు మీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ పరిశుద్ధాత్మ సన్నిధి, మీ పరిశుద్ధాత్మ కృప మాయందుంచి దీవించి దర్శించండి. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్.